ఆర్గానిక్ ఫార్మింగ్ అనగానే గుర్తుకు వచ్చే కొందరిలో ఫార్మర్ నేత్ర ఒకరు. ఫార్మింగ్లోకి రావాలని అనుకునే వారికి ఈమె ఇన్స్పిరేషన్. నటనని వదిలి సాగు వైపు మళ్లీ ఆర్గానిక్ ఫార్మింగ్లో సక్సెస్ అవుతున్నారు. ఫార్మింగ్కి సంబంధించిన వీడియోల్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నేత్ర. అయితే నేత్ర అసలు పేరేంటి? ఫార్మింగ్ వైపు ఎందుకు వచ్చారు? ఆమె భర్త వంశీకృష్ణతో బంధం ఎందుకు బ్రేక్ అయింది? ఇద్దరూ లవ్ మ్యారేజే చేసుకున్నారా? స్టోర్లో అమ్మేవి నిజంగా ఆర్గానికేనా? ఇలా ఫార్మర్ నేత్ర గురించి మీకు తెలియని ఎన్నో చీకటి నిజాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తెలంగాణలోని నిర్మల్లో నేత్ర జన్మించింది. నేత్ర అసలు పేరు సాధు శ్రీ తేజ. ఆమె నేత్రగానే సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారు. 1వ తరగతి నుంచి 10th వరకు నిర్మల్లోని చదువుకున్నారు. నేత్ర తల్లి అంగన్వాడీ టీచర్, తండ్రి మెకానిక్. ఆ తర్వాత హైదరాబాద్లో ఇంటర్ చదువుకున్నారు. ఇంటర్ తర్వాత ఏవియేషన్ కోర్స్ జాయిన్ అయ్యారు. అయితే అందులో ఉద్యోగం రాలేదు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో ట్రై చేశారు. అయితే తనకి చిన్నప్పటి నుంచి ఏదో కొత్తగా ట్రై చేయాలి, తనకంటూ ఓ గుర్తింపు ఉండాలి, ఏదైనా సొంతగా డిఫరెంట్గా స్టార్ట్ చేయాలి అని అనుకునేదట. కెరీర్ మొదట్లో పెద్ద స్టార్ అవ్వాలనే కోరికతో సినీ రంగం వైపు వెళ్లారు. అలా పలు సినిమాల్లో నటించారు. మహర్షి, చిత్రలహరి సహా మొత్తం 15 సినిమాల్లో నటించారు. అయితే ఈ సినిమాల్లో కూడా చిన్న చిన్న రోల్స్ చేశారు. అయితే ఇంకా చాలా సినిమాల్లో నటించాలని ట్రై చేసినా ఈమె స్కిల్స్ నచ్చగా సెలెక్ట్ చేసేవారు కాదట. ఇక సినీ ఫీల్డ్లో కొనసాగేందుకు నిరాశ కలిగి బయటికి వచ్చేశారు. అంతేకాక ఋషికేశ్లో కొన్నాళ్ళు యోగా ట్రైనర్గాను పనిచేశారు. మనం ఏ పని చేయాలన్నా ఆరోగ్యం చాలా ముఖ్యం. చిన్నప్పటి నుంచి సహజంగా ఉండడం తనకి ఇష్టం. ఈ క్రమంలోనే ఆర్గానిక్ ఫార్మింగ్ పై తనకి ఆసక్తి పెరిగింది. పొరుగు దేశాలు, రాష్ట్రాల్లో సేంద్రీయ వ్యవసాయం ఎలా చేస్తున్నారో తెలుసుకుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది రైతులతో మాట్లాడారు. ఈ క్రమంలోనే మోటివేషనల్ స్పీకర్ వంశీకృష్ణ లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఇద్దరూ కలిసి వారాది ఫార్మ్స్ పేరుతో ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా దొంతనహపల్లిలో 4 ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు, వరి వంటివి మొదట్లో పండించారు. తేనె, బియ్యం, పసుపు, ఆవు నెయ్యి, కారం వంటివి తమ వెబ్సైట్లలో పెట్టి అమ్మడం మొదలుపెట్టారు. తక్కువ కాలంలోనే మంచి స్పందన లభించింది. ఆర్డర్లు ఎక్కువ వచ్చినా సరే రాజీ పడకుండా నాణ్యమైన ఆర్గానిక్ వస్తువుల్ని మాత్రమే అమ్మారు. ఆ తర్వాత నాటుకోళ్లు, ఆవుల పెంపకం కూడా చేశారు. వినియోగదారుల అభిరుచి తెలుసుకోవడం కోసం కొన్నాళ్లు రైతు బజార్లో స్వయంగా కూరగాయలు, తేనె, జున్ను, పాలు అమ్మారు. ఇక ఈ క్రమంలోనే వీరి నుంచి షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ఇద్దరూ విడిపోయినట్లు ప్రకటించారు. అయితే సోషల్ మీడియాలో సెలబ్రిటీలైన ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరికి టిక్టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ మొదటిసారి ఋషికేశ్లో కలుసుకున్నారు. వీరిద్దరి ఇదివరకే కనెక్షన్ ఉంది. అయితే డైరెక్ట్గా ఎప్పుడూ చూసుకోలేదు. ఇక అప్పుడే వంశీకృష్ణ నేత్రకు డైరెక్ట్గా పెళ్లి ప్రపోజల్ పెట్టిండు. అయితే మొదటిగా దానికి నేత్ర ఒప్పుకోలేదు. చివరికి మొత్తానికైతే మ్యారేజ్ ప్రపోజల్ ఒప్పుకుంది. ఇక ఇదే విషయం తన పేరెంట్స్కి చెప్పింది. అయితే తల్లిదండ్రులు వీరి పెళ్లిని అంగీకరించలేదు. దీంతో వీరిద్దరే వేరుగా కలిసి ఉండేవారు. ఆ తర్వాత వారాది ఫార్మ్స్ అనే కంపెనీ ప్రారంభించి దీని ద్వారా సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు అమ్మడం ప్రారంభించారు. సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఎంతో ఫేమస్ అయ్యారు. ఎంతో మంది యువతీ యువకులకి ఈ జంట ఆదర్శంగా నిలిచింది. సంతోషంగా సాగుతున్న వీరి జీవితంలోకి ఏ సమస్యలు వచ్చాయో తెలియదు కానీ వీరిద్దరూ విడిపోయారు. తాము విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆ తర్వాత విడాకులపై స్పందించారు. విడాకులనేది 1 నెలలో జరిగింది కాదని 2-3 నెలల ముందు నుంచే జరిగిందట. ఇద్దరికి ఇబ్బందిగా అనిపించిన రోజుల్లోనూ కలిసి ఉండాలని చాలా ప్రయత్నించారట. అనేక మార్లు చర్చించుకున్నారు. అయితే ఏదీ కుదరకపోవడంతో ఆఖరికి డివోర్స్ తీసుకున్నారు. 7.5కు పైగానే ఇద్దరు కలిసి ఉన్నారు. ఇద్దరు కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళట. వారి మధ్య పెద్దగా గొడవలు కూడా జరిగేవి కావట. సడన్ గా అలా డెసిషన్ తీసుకున్నారు. ప్రస్తుతానికి ఎవరి దారులు వారు చూసుకుంటూ, ఎవరి పర్సనల్ లైఫ్ వారు లీడ్ చేసుకుంటూ బిజీ అయ్యారు. ఇద్దరు విడిపోయాక నేత్రారెడ్డి వారాది ఫామ్ ని చూసుకుంటుంది. కొత్త టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఇతర ఉత్పత్తులు స్టోర్లో అమ్ముతున్నారు. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీలో కూడా ఉత్పత్తుల్ని సేల్ చేస్తున్నారు. ఈ మధ్యనే తన స్టోర్ని కూడా పెద్దగా చేశారు. తన ఫామ్లో పండించిన కూరగాయలు, ఇతర ఉత్పత్తులతో పాటు సేంద్రీయ వ్యవసాయం చేసే రైతుల నుంచి కొనుగోలు చేసి స్టోర్లో అమ్ముతున్నారు. తాను 20 నుంచి 30 లక్షల రూపాయల వరకు టర్న్ ఓవర్ చేస్తున్నారు. నేత్ర ఈసారి బిగ్ బాస్ 8కి వెళ్తుందనే న్యూస్ వైరల్ అయింది.
అయితే ఇక వంశీకృష్ణ మరో చోట కొత్తగా ఫార్మింగ్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు వంశీ ఫామ్ కి సంబంధించి ఇందు అమ్మాయి యాంకర్ గా వ్యవహరిస్తోంది. అయితే విడాకులు అయిన తర్వాత నేత్ర స్థానంలో ఈ అమ్మాయి రావడం అనేది రెట్టింట హల్చల్ చేసింది. అంతేకాకుండా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే రూమర్స్ కూడా వచ్చాయి. పైగా అమ్మాయికి తన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేస్తోంది. అయితే అమెరికాలో ఉండే ఈమె తన ఫ్యామిలీ గురించి ఆలోచించి యుఎస్ నుంచి తిరిగి ఇండియాకు వచ్చారు. సొంతగా తన కాళ్ళపై తను నిలబడాలనే క్రమంలోనే తనకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని మొదటిగా ఇందు ట్రావెల్ బ్లాగ్స్ చేసేది. ఇక ఆ తర్వాత అనుకోకుండా వంశీ ఫామ్ నుంచి అవకాశం రావడంతో ఇందు ముందు తన తల్లిదండ్రులకి విషయం చెప్పి వారి నిర్ణయం మీద వంశీ ఫామ్ లో చేరింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి ప్రస్తుతం చాలా వ్లాగ్స్ చేస్తున్నారు. అయితే బాగా లగ్జరీగా ఉన్న అమ్మాయి ఇలా తక్కువ జీతానికి వంశీ దగ్గర వర్క్ చేయడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉందని, అలాగే వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారని టాక్ గత కొన్ని రోజులుగా అయితే వినిపిస్తోంది. మరోవైపు వంశీకృష్ణ ఫామ్ లో లభించేవి అన్ని కల్తీ ఉత్పత్తులే ఆయన దగ్గర పనిచేసి బయటికి వచ్చిన యువకులు చెప్పారు. సగం ఆర్గానిక్ అని, మరో సగం ఉత్పత్తులు వేరే కంపెనీ నుంచి తెచ్చి రెండూ కలిపి అమ్ముతున్నారని ఆరోపించారు. వాళ్ళు చేసేది పెద్ద తప్పంటూ బయట చెప్తున్నారు. దగ్గర నుండి చూశామని, అందుకే బయటకు వచ్చామని తెలిపారు. అయితే ఈ ఆరోపణలపై వంశీకృష్ణ స్పందించారు. తాము వేరే కంపెనీల నుంచి నిజంగానే తెస్తున్నామని, అయితే అవి ఆర్గానిక్ ఉత్పత్తులే అని చెప్పారు. ప్రజల్ని మోసం చేయాల్సిన అవసరం మాకు లేదని అన్నారు. కావాలంటే తమ స్టోర్ నుంచి తీసుకెళ్లి టెస్ట్ చేయండి అని అన్నారు. ఏమైనా తేడా వస్తే దేనికైనా రెడీ అని వంశీకృష్ణ చెప్పారు. మరోవైపు వారధి ఫార్మ్స్ గురించి కూడా యువకులు ఆరోపించారు. వాటిపై స్పందించిన నేత్ర అవన్నీ అబద్ధపు మాటలని, వారు తమ ఫామ్ లో ఎప్పుడూ కూడా పనిచేయలేదని వివరణ ఇచ్చారు. చూసారుగా ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.